గత కొద్ది రోజుల నుంచి డాన్సర్ జాను లిరి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్తోనే టెలివిజన్లో పలు షోలో పాల్గొనే అవకాశం అందుకుంది. అలాగే డాన్స్ షోలోనూ పాల్గొంది. అయితే జాను లిరిపై కొందరు పనిగత్తుకొని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను అవమానపరిచేలా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం, నెగటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. దాంతో జాను ఓపిక నశించి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని, తనకు చనిపోవాలని ఉంది అంటూ ఓ వీడియో షేర్ చేసింది. గత కొద్ది రోజుల నుంచి డాన్సర్ జాను లిరి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. ఆ క్రేజ్తోనే టెలివిజన్లో పలు షోలో పాల్గొనే అవకాశం అందుకుంది. అలాగే డాన్స్ షోలోనూ పాల్గొంది. అయితే జాను లిరిపై కొందరు పనిగత్తుకొని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెను అవమానపరిచేలా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం, నెగటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. దాంతో జాను ఓపిక నశించి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని, తనకు చనిపోవాలని ఉంది అంటూ ఓ వీడియో షేర్ చేసింది. సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నా మాటలని ఎడిట్ చేసి గలీజ్గా ట్రోల్ చేస్తున్నారు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ప్రతి అడ్డమైన వెధవ మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణమంటూ బోరున ఏడ్చింది జాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఏం చేసినా నన్ను విమర్శిస్తున్నారు, దారుణంగా ట్రోల్ చేయుతున్నారు అంటూ ఆ వీడియోలో తెలిపింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ వీడియోను తొలగించింది. ఇప్పుడు మరో వీడియో షేర్ చేసింది. ముందుగా అందరికీ సారీ, నేను చేసిన వీడియో వల్ల బాధపడిన వారందరికీ సారీ అని తెలిపింది. అలాగే ఈ వీడియోలో తనకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది జాను. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా ఎప్పుడూ ఏదీ పట్టించుకోలేదు. కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. నా ఫ్యామిలీ బాధపడుతున్నారు, దాని గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళా. నేను ఎవరికీ భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్. నా పెళ్లి గురించి మీకెందుకు? అవును, నేను కొత్త లైఫ్ను మొదలుపెట్టాన్నా. ఆ విషయం సంతోషంగా చెప్తా. నా కొడుకు లైఫ్ కోసం పెళ్లి చేసుకోబోతున్నా. నిన్న చేసిన వీడియోలో చాలా మంది మంచి తీసుకున్నారు, చెడు తీసుకున్నారు. ఇది ఎప్పటికీ ఆగదు. ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. నేను ఎప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంటా. లైఫ్లో ఇంకా ముందుకెళ్తా. అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా. నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్నీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును, నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.